రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ఆస్తిగా చెప్పుకోవచ్చు. 32 మంది ప్రాణాలు కేవలం గనులు లేవనే సాకుతో ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్? అవునా, లోకేష్ అన్నాడు ఒకసారి, అందరూ మైన్స్ పాడుకున్నట్టు వాళ్ళని కూడా పాడుకోమనండి ఏలంపాట్లో పాల్గొని అన్నాడు. విశాఖ వాళ్ళకెందుకు నీళ్లు, వాళ్ళకెందుకు మైన్స్ రాయితీలు ఇవ్వటం, బలవంత పెట్టి భూములు ఎందుకు సేకరించాలి? అందులో విడిగా పెట్టి ముంచేస్తే త్వరగా ప్రైవేటీకరణ చేయొచ్చు. అసలు ప్రజా ప్రయోజనాలు పట్టవా ఈ విషయంలో? అసలు మీకేమనిపిస్తుంది? ఉద్యోగాల కోసమే వాళ్ళు చెబుతున్నది. ఇప్పుడు 20,000 మంది ఉద్యోగాలు ఉన్నారు, 6,000 మందిని తీసేయాల్సిన అవసరమే. ఉద్యోగులు ఎక్కడ ఇవ్వాలనే లేదు, ఏ బీహార్ వాళ్ళని తెచ్చుకుంటారు. అన్ని చోట్ల జరుగుతున్నదే కదా, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావు. నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం దాకా ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీలతో అక్కడున్న వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అలాగే అక్కడ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి కూడా ఆ కాలుష్యం చాలా ఎఫెక్ట్ చేస్తుంది. 52 మంది క్యాన్సర్తో చనిపోయినారు. ఊరూరు జబ్బును పడిపోయింది. ఊరూరు మాకు ఇక్కడ నుంచి లేపేసేయడం వాళ్ళు అంటున్నారు. వీళ్ళకేమో జీవనోభివృద్ధి దెబ్బతింటుంది, రైతులు భూములు కోల్పోతున్నారు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పోద్ది. భూములు పోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా దేశాల్లో డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్లు అవసరమని మీరు భావిస్తున్నారా, కాదంటారా? ఐటీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి భ్రమలు పెట్టి గూగుల్ లాంటి కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చి హైప్ సృష్టించిన తప్ప దీనివల్ల మన రాష్ట్రానికి ఒరిగేది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తప్పు అని వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసి మొదట అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు వాళ్ళంతగా నీ కోసం త్యాగం చేస్తే ఇటు వాడుకోవటం పక్కన పడేయటమేనా? 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, దాదాపు 16.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఈ ఎంఓయూలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. వాళ్ళు కూడా కరోనాలో జనాన్ని పీకుతున్నారు తప్ప వాళ్ళు ఒక్కళ్ళే ఎదిగింది. ఇండియా బ్రాండ్ అనేది ఒక కంపెనీ గర్వంగా మనం చెప్పుకోదగింది లేదు. ఎక్కడ ఫెయిల్యూర్, ఎవరు ఫెయిల్యూర్? నిన్న మారేడు మిల్లి అడవుల్లో కూడా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. మెయిన్ నాయకులంతా ఎన్కౌంటర్లో చనిపోయారు. అర్బన్ మావోయిస్టు అంటే వీళ్ళు అడవుల్లో కాకుండా ఎక్కడ అనుమానం రాని ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చారా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు యజమాని వాళ్ళు ఎదురుకాల్పులు జరుగుతుంటే కాలు చంపింది కాదు, వాళ్ళ పోలీసు పద్ధతులు ఉంటాయి. అంత అయిన తర్వాత కాలు చంపేసి అర్బన్ ఏంటి, రూరల్ ఏంటి, మావోయిస్టులు ప్రజల కోసం పనిచేస్తున్నారు.